చాలామంది స్టూడెంట్స్ క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్కి వచ్చినప్పుడు అడుగుతున్నారు, జనరేటివ్ ఏఐ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, జనరేటివ్ ఏఐ నేర్చుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అసలు జనరేటివ్ ఏఐ ఎందుకు నేర్చుకోవాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియో. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో జనరేటివ్ ఏఐ అనే టెక్నాలజీ భారీ మార్పులు తీసుకొస్తుంది. స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈవెన్ నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈ ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వటం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని టెక్నాలజీ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్గా, జనరేటివ్ ఏఐ డెవలపర్గా వాళ్ళ కెరీర్ గ్రో చేయడానికి చాలామంది లైక్ చేస్తున్నారు. సో నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని కోర్సులు మనం తీసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జనరేటివ్ ఏఐ డెవలపర్ రోల్. సో జనరేటివ్ ఏఐ డెవలపర్ ప్రాజెక్ట్స్ ప్రతి కంపెనీలో, అంటే మీరు ఒక బ్యాంక్ తీసుకోండి, ఒక హాస్పిటల్ తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ప్రతి ప్రాజెక్ట్లో కూడా జనరేటివ్ ఏఐ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్, ఒక ఫీచర్ కింద యాడ్ అయిపోయింది. సో అందువలనే జనరేటివ్ ఏఐ డెవలపర్ హైరింగ్ ఫ్రెషర్స్కి ఉంది, 3+కి ఉంది, 10+కి ఉంది. సో జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్లో సీనియర్స్ని హైర్ చేస్తున్నారు. సో అది కూడా డిఫరెంట్ డిజిగ్నేషన్స్తో హైర్ చేస్తున్నారు. కానీ చాలామంది అసలు జనరేటివ్ ఏఐ అనేది ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, జనరేటివ్ ఏఐలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జనరేటివ్ ఏఐని ఒక రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ నేర్పిస్తారు, ఇట్లా జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ సరైన ప్లేసు, సరైన కరికులం, సరైన ప్రాజెక్ట్స్, ఎస్పెషల్ రియల్ టైమ్ సినారియోస్, అసలు జనరేటివ్ ఏఐ కోర్స్ గురించే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ప్రతి పాయింట్కి, అంటే ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేటివ్ ఏఐ ఎలా నేర్చుకోవాలి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వాళ్ళ కెరీర్ని అప్స్కిల్ చేసుకోవడానికి జనరేటివ్ ఏఐ ఎలా ఉపయోగపడుతుంది, అసలు జనరేటివ్ ఏఐ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అనే టెక్నాలజీ ద్వారా కంటెంట్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేయటం, ఇమేజెస్ క్రియేట్ చేయటం, వీడియోస్ క్రియేట్ చేయటం, కోడ్ జనరేట్ చేయటం, ఆటోమేషన్ సిస్టమ్స్ని బిల్డ్ చేయటం, ఇవన్నీ ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్లో క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి టెక్నాలజీ పేరు జనరేటివ్ ఏఐ. సో ప్రజెంట్ జనరేటివ్ ఏఐని ప్రతి కంపెనీ చాలా యాక్టివ్గా యూజ్ చేస్తుంది. ఇకపోతే జాబ్ ఆపర్చునిటీస్ తీసుకుంటే ప్రస్తుతం మీరు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, స్టార్టప్స్, సో ఏఐ డెవలపర్స్ కోసం చాలా యాక్టివ్గా హైరింగ్ జరుగుతుంది. సో ఈవెన్ ఫ్రెషర్స్కి మనం తీసుకుంటే 6 lakh per annum నుంచి 12 lakh per annum వరకు ఫ్రెషర్స్కి కూడా జనరేటివ్ ఏఐ డెవలపర్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ మంచి ఫ్రెషర్స్ అయ్యి ఉండి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ జనరేటివ్ ఏఐ చేస్తే 15 lakh per annum వరకు కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అయినా, లేదా ఐటీలోనే అప్స్కిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్లో చేస్తున్నారు, జనరేటివ్ ఏఐ డెవలపర్గా చేంజ్ అయ్యారు, ఎస్ఐపిలో ఉన్నారు, జనరేటివ్ ఏఐ డెవలపర్గా చేంజ్ అయ్యారు, లేకపోతే డెవాప్స్లో ఉన్నారు, జనరేటివ్ ఏఐ డెవలపర్గా చేంజ్ అయ్యారు, ఫుల్ స్టాక్ జావా నుంచి జనరేటివ్ ఏఐ డెవలపర్గా చేంజ్ అయ్యారు. ఇలా సో జనరేటివ్ ఏఐ డెవలపర్గా చేంజ్ అయిన వాళ్ళకు కూడా మినిమం ప్యాకేజెస్ 20 lakhs per annum నుంచి 40 lakhs per annum వరకు ఉన్నాయి. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్. వాళ్ళ కరెంట్ ప్యాకేజ్ ఏంటి, వాళ్ళ ఇంటర్వ్యూని ఎంత కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేశారనేది కూడా అది వన్ ఆఫ్ ద కీ పారామీటర్. సో ఈ జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అమెజాన్కి వెళ్తే రుఫూస్ ఏఐ అని ఉంటుంది. ఈ రుఫూస్ ఏఐ ద్వారా మీరు మీ న్యాచురల్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ రుఫూస్ ఏఐని వాడుకుని మీ యాక్టివిటీస్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ మీ సైజు షూ కొనుక్కోవాలి, మీరు ప్రోడక్ట్ సెలెక్షన్ కానీ, లేకపోతే ప్రొడక్ట్స్ని కార్ట్కి యాడ్ చేసుకోవటం, సో ప్రొడక్ట్ రిలేటెడ్ థింగ్స్ని, మీ వర్క్ని చాలా సింప్లిఫై చేసి మీ పనిని ఆటోమేట్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ప్రతి బిజినెస్లో ఈ జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, జనరేటివ్ ఏఐ ఎందుకు నేర్చుకోవాలి? ఒక 5 reasons చెప్తాను జనరేటివ్ ఏఐ ఎందుకు నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ టెక్నాలజీ. వచ్చే 10 సంవత్సరాల్లో ఏఐ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటుంది కాబట్టి జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ లేకుండా అసలు ఏ ప్రాజెక్ట్ జరగదు. 2, హై శాలరీ. ప్రజెంట్ షార్టేజ్ వలన ఏఐ ప్రొఫెషనల్స్కి చాలా హై శాలరీ డిమాండ్ ఉంది. తర్వాత ఆటోమేషన్. కంపెనీస్ రిపిటేటివ్ వర్క్ను ఆటోమేట్ చేయడానికి జనరేటివ్ ఏఐని వాడుతున్నారు కాబట్టి సో ఆటోమేషన్ ప్రతి ప్రాజెక్ట్లో జనరేటివ్ ఏఐ ఉంటుంది, అండ్ ఆటోమేషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఏఐ బేస్డ్ స్టార్టప్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఏఐ బేస్డ్ స్టార్టప్స్కి చాలా ఫండింగ్ వస్తుంది, అది మన రోజు చాలా వార్తల్లో వింటున్నాం మనం. సో ఏఐ బేస్డ్ స్టార్టప్స్లో కీ రోల్ ప్లే చేసేది జనరేటివ్ ఏఐ డెవలపర్. అలాగే ఎర్లీ అడ్వాంటేజ్.
ఇప్పుడు జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ అనేది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి అంత డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి 2025లో 2026లో జనరేటివ్ ఏఐకి వెళ్ళిన వాళ్ళకి ఈ ఫ్యూచర్ టెక్నాలజీని ఎర్లీగా నేర్చుకుంటారు కాబట్టి ఇది ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ అడ్వాంటేజ్ అవుద్ది అనేది ఖచ్చితంగా నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. జనరేటివ్ ఏఐ డెవలపర్స్కి ఎంత ఎర్లీగా మీరు ఎంటర్ అయితే మీ రెజ్యూమ్కి, మీ కెరీర్కి, మీ ఫ్యూచర్కి అది ఖచ్చితంగా యాడ్ ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది జనరేటివ్ ఏఐ అసలు ఎలా నేర్చుకోవాలి. జనరేటివ్ ఏఐ గురించి ఒక 5 ఎందుకు నేర్చుకోవాలో చెప్పాను నేను. ఒక 5 పాయింట్స్ మీతో చాలా డీటెయిల్డ్గా, అంటే కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలి అన్న కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ది, చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ మోసపోతున్నారంటే జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ అంటే ఇది అసలు దీనికి కోడింగ్ అక్కర్లేదు, ఇది లో కోడింగ్, నో కోడింగ్, ఓన్లీ కొన్ని టూల్స్ ఉంటాయి, ఈ 4 టూల్స్ నేర్చుకోండి, 2 టూల్స్ నేర్చుకోండి, ఈ టూల్ డౌన్లోడ్ చేసి వస్తే చాలు. అదంతా రాంగ్ అండి. జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ అనేది ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడాలి అంటే ఖచ్చితంగా ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే జాబ్. ఇది ఖచ్చితంగా దీనికి ప్రొఫెషనల్ కోడింగ్ అనేది అవసరం. అయితే ఆ కోడింగ్ అంత కష్టం కాదు, కానీ పైథాన్ వాడుతున్నారు, జావా స్క్రిప్ట్ వాడుతున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ఫుల్ జనరేటివ్ ఏఐ డెవలపర్ అవ్వాలి, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్లో మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టాలి అంటే మీరు జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఎవరైతే ప్రోగ్రామింగ్ వచ్చి జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ కంప్లీట్ చేశారో, లేదా జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్లో 30-40 డేస్ పైథాన్ ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేశారో వాళ్ళందరూ ప్లేస్ అవుతున్నారు. సో ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్కి కోడింగ్ అవసరం లేదు అని ఎవరైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తే అది ఓన్లీ పర్సనల్ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ కంపెనీ లెవెల్లో, ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఏజెంట్స్ని బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్ కోడింగ్ స్కిల్స్ అనేవి అవసరం. బట్ అది వైబ్ కోడింగ్ ద్వారా చేయొచ్చు. బట్ దానికి కూడా ఏంటంటే కోడింగ్ లాజిక్ తెలిసి ఉండాలి. కాబట్టి జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ అనేది ప్రోగ్రామింగ్కి సంబంధించింది. దయచేసి ఎవరైనా మీరు బీటెక్ ఫ్రెషర్స్ అయినా, లేకపోతే బీటెక్ చదువుతున్న వాళ్ళైనా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా జనరేటివ్ ఏఐలోకి మీరు స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు నో కోడింగ్ ద్వారా జనరేటివ్ ఏఐలోకి అసలు స్విచ్ అవ్వకండి. కోడింగ్ స్కిల్స్ కావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 80% కోడింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇది. అంటే ఖచ్చితంగా కోడింగ్ స్కిల్స్ అవసరం. తర్వాత జనరేటివ్ ఏఐ నేర్చుకునేటప్పుడు ఈ మాడ్యూల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. అంటే ఏజెంటిక్ ఏఐ, అలాగే ఎంసిపి అంటే మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్, A-to-A కమ్యూనికేషన్, ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్, అలాగే ఫైన్ ట్యూనింగ్, అలాగే డిప్లాయ్మెంట్. తర్వాత మీకు వచ్చేటప్పటికి గవర్నెన్స్, ఏఐ గవర్నెన్స్. సో ఇప్పుడు చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే జనరేటివ్ ఏఐ కోర్స్ అని చెప్పి డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. దయచేసి వినండి, మీరు డేటా సైన్స్ నేర్చుకుంటే అది డెప్త్గా నేర్చుకోండి. జనరేటివ్ ఏఐ నేర్చుకున్నప్పుడు జనరేటివ్ ఏఐని డెప్త్గా నేర్చుకోండి. చాలా చోట్ల జరుగుతుంది ఏంటి అంటే సగం డేటా సైన్స్, సగం జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే మీరు అటు డేటా సైన్స్కి ఫిట్ అవ్వరు, ఇటు జనరేటివ్ ఏఐకి ఫిట్ అవ్వరు. సో జనరేటివ్ ఏఐ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఆల్రెడీ చాలా వరకు మోడల్స్, ప్రతి పర్పస్కి కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయినాయి. అది పర్ప్లెక్సిటీ కావచ్చు, చాట్‌జిపిటి కావచ్చు, ఇట్లా ఆల్రెడీ మీకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి బిల్డ్ అయిపోయినాయి. సో ఇప్పుడు జనరేటివ్ ఏఐ అనేది ఆల్రెడీ కంటెంట్ జనరేట్ చేస్తుంది. అంటే అది వీడియోస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, కోడ్ కావచ్చు, మీకు కంటెంట్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కొన్ని యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఎంసిపి, మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ అనేది తెలియాలి. సో ఈ మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ ఉపయోగించుకుని మనం ఏదైతే ఎల్ఎల్ఎంస్ జనరేట్ చేసిన కంటెంట్ ఉందో ఈ కంటెంట్ని, డిఫరెంట్ యాక్షన్స్ని, డిఫరెంట్ టాస్క్లు పెర్ఫామ్ చేసే విధంగా చేయొచ్చు. మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తుంది. అంటే 100 ఏజెంట్స్, మల్టిపుల్ ఏజెంట్స్ బిల్డ్ అవుతాయి. సో ఈ ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. కాబట్టి సో A-to-A కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ తెలుసుకోవాలి. అయితే ఏజెంట్, ఇప్పుడు మనం మోడల్ LLM తెలుసు, మనకి ఎంసిపి తెలుసు, A-to-A తెలుసు జనరేటివ్ ఏఐలో. వీటిని ఫైన్ ట్యూనింగ్ చేయడం తెలియాలి. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ ప్రకారం, మన ప్రాజెక్ట్ ప్రకారం ఎలాంటి మార్పులు చేయొచ్చు అనే ఫైన్ ట్యూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఫైన్ ట్యూనింగ్ మాడ్యూల్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు మార్పులు చేసుకోవడానికి ఈ ఫైన్ ట్యూనింగ్ మాడ్యూల్ నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది గవర్నెన్స్. అంటే సో ఏఐ గవర్నెన్స్ అనేది కూడా, అంటే అసలు ఏ కంట్రోల్స్ ప్రకారం ఏఐ మన ఈ జనరేటివ్ ఏఐ వర్క్ అవ్వాలి, నెగిటివ్ సినారియోస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుంది. సో ఆ ఏఐ గవర్నెన్స్ కోసం ఖచ్చితంగా ఏఐ గవర్నెన్స్ అనే నాలెడ్జ్ రావాలి. ఇంకోటి ఏంటి అంటే
ఇది యాక్చువల్ జనరేటివ్ మీ కరికులం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. హై లెవెల్లో చెప్పాలనుకుంటే LLMs, MCP, A2A కమ్యూనికేషన్, ఫైన్ ట్యూనింగ్, AI గవర్నెన్స్ ఇవి తెలియాలి మెయిన్ మాడ్యూల్స్. అయితే వీటిని ఇక్కడ ఏం జరుగుద్ది అంటే జనరేటివ్ AI కరికులం రోజుకి మారిపోతుంది. కానీ చాలామంది చాలా ఫ్యాకల్టీ చాలా ఇన్స్టిట్యూట్స్లో ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ కరికులం చెప్తూ ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, జనరేటివ్ AI అనేది ఒక ఫ్లోలో మారిపోయే కోర్సు. కాబట్టి మీరు ఈ మాడ్యూల్స్ రావాలి, కొత్త మాడ్యూల్స్ యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాలి. సో ఇక్కడ అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పానంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే జనరేటివ్ AIని బేసిక్ లెవెల్లో నేర్చుకుంటున్నారు, అప్పుడు జాబ్ రాదు. జనరేటివ్ AIని అంటే ఈ టాపిక్స్ అన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసలు కంప్లీట్ కరికులం అండ్ 100 days రోడ్ మ్యాప్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ మాడ్యూల్స్ గురించి తప్పకుండా మీరు నేర్చుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు AI గవర్నెన్స్ ఇంపార్టెన్స్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెగిటివ్ సినారియోస్ వచ్చినప్పుడు ఇప్పుడు గ్రాక్ AI ఫెయిల్ అయింది, ఎందుకంటే అక్కడ AI గవర్నెన్స్ సరిగ్గా జరగలేదు ఫస్ట్లో. అదే కొన్ని AI మోడల్స్ ఏంటి అంటే AI గవర్నెన్స్తో రిలీజ్ చేశారు కాబట్టి అవి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. సో ఎప్పుడు కూడా ఇప్పుడు AI గవర్నెన్స్ అనే మోడ్యూల్ అడ్వాన్స్డ్గా వచ్చింది జనరేటివ్ AIలో. సో జనరేటివ్ AI నేర్చుకుంటున్న వాళ్ళు జనరేటివ్ AI డెప్త్గా నేర్చుకోండి. మళ్ళీ మెషిన్ లెర్నింగ్ దగ్గర స్టార్ట్ చేసి డేటా సైన్స్ కరికులం నేర్చుకుని నేను నౌకరీకి వెళ్ళి మీకు అది కూడా చెప్తాను అసలు నౌకరీలో ఎలా జాబ్ సెట్ చేయాలో. నౌకరీకి వెళ్ళి చూస్తే పొజిషన్స్ వేరు ఉండొచ్చు, AI డెవలపర్ అని, AI ఆర్కిటెక్ట్ అని, లేకపోతే జనరేటివ్ AI డెవలపర్ అని, ఏజెంటిక్ AI డెవలపర్ అని, లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అని పొజిషన్స్ వేరు ఉండొచ్చు. కానీ కరికులం చూస్తే మీరు వెళ్ళి అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చూస్తే అవన్నీ జనరేటివ్ AI కరికులంలోనే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి నౌకరీలో ఆర్ లింక్డ్ఇన్లో, ఆ పొజిషన్స్కి అక్కడ ఏం అడుగుతున్నారు అవి ఈ కోర్సులో కవర్ అవుతున్నాయి లేవనే చూసుకోవాలి. సో జనరేటివ్ AIలో అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేది ఎప్పుడు నేర్చుకోండి. ఇదే మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు ఏజెంట్స్ని బిల్డ్ చేయడం వస్తే సరిపోదు, ఏజెంట్స్ బిల్డ్ చేసిన తర్వాత వాటి గవర్నెన్స్ మోడల్ కూడా తెలియాలి. ఇంకోటి ఏంటంటే జనరేటివ్ AI డెవలపరు మోడల్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మోడల్స్ బిల్డ్ అయిన మోడల్ని ఏదో ఒక LLM మోడల్ని ఎలా మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోమేషన్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో జనరేటివ్ AI డెవలపర్ మళ్ళీ మోడల్ బిల్డ్ చేయడం మీద కాకుండా ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏజెంట్స్ని బిల్డ్ చేసి ఆ ఏజెంట్స్ని ఎట్లా ఫైన్ ట్యూనింగ్ చేయాలి, ఆ ఏజెంట్స్ని AI గవర్నెన్స్ ఎలా చేయాలనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పైథాన్, జావా స్క్రిప్ట్ ఎక్కువగా వాడుతున్నారు, ఇందులో పైథాన్ మెయిన్గా తెలియాలి. సో మీరు ఈ కోర్స్ చేసేటప్పుడు జనరేటివ్ AI డెవలపర్స్కి పైథాన్ చాలా వరకు కవర్ అవుతుంది. సో జనరేటివ్ AI డెవలప్మెంట్ కోర్సులో పైథాన్ కరెక్ట్గా నేర్చుకుంటే మీకు 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి పైథాన్ డెవలపర్గా కూడా జాబ్ ట్రై చేయొచ్చు, ట్రెడిషనల్గా వెళ్ళాలనుకుంటే 2 జనరేటివ్ AI డెవలపర్గా వెళ్ళొచ్చు. కాబట్టి పైథాన్ డెవలపర్గాను మీకు ఛాన్స్ ఉంటుంది, జనరేటివ్ AI డెవలపర్గాను ఛాన్స్ ఉంటుంది. అంటే జనరేటివ్ AI డెవలప్మెంట్ విత్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ నేర్చుకోగలిగితే ఫ్రెషర్స్కి పైథాన్ డెవలపర్గా ట్రై చేయొచ్చు, జనరేటివ్ AI డెవలపర్గా కూడా ట్రై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు naukri.comకి వెళ్ళి ఇప్పుడు దీనిలో ఓపెనింగ్స్ అన్నీ కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్లో కూడా అటాచ్ చేస్తున్నాను. LLM, AI చూస్తే AI చూస్తే చాలా పొజిషన్స్ వస్తాయి మీకు. చూడండి ఇక్కడ అయితే ప్రజెంట్ నౌకరీ ఈవెన్ మోర్ దెన్ 40,000 ఓపెనింగ్స్ చూపిస్తుంది ఇక్కడ. సరే అందులో కొన్ని రిపిటేటివ్ ఓపెనింగ్స్ ఉన్నా సరే, సో ఇక్కడ AIలో జనరేటివ్ AIకి చాలా కొత్త ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. సో మీరు నౌకరీకి వెళ్ళి LLM, AI అని సెర్చ్ చేస్తే సీనియర్ LLM ఇంజనీర్ జనరేటివ్ AI, లీడ్ డేటా సైంటిస్ట్ జనరేటివ్ AI, LLM, ML, NLP వీటన్నిటిలో కూడా ఒక కామన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిజిగ్నేషన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీరు AIలో. కానీ 90% ఈ ఓపెనింగ్స్ అన్ని అడుగుతుంది ఏంటి అంటే నేను చెప్పిన ఈ స్కిల్సే, జనరేటివ్ AI డెవలప్మెంట్ స్కిల్స్ మీద ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను పదే ప్రతి వీడియోలో చెప్పేది రియల్ టైమ్ ట్రైనర్. చాలామంది ట్రైనర్స్ జనరేటివ్ AI నేర్చుకుని చెప్తున్నారు, వాళ్ళ ట్రాప్లో పడకండి. జనరేటివ్ AIలో రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుని చెప్పే ఫ్యాకల్టీ అయితేనే మీకు అది కరెక్ట్గా అసలు ఈ జనరేటివ్ AIని రియల్ టైంలో ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లో ఎక్కడ ఏ యూజ్ కేసులో ఏ ప్రోటోటైప్లో ఏ సినారియోలో వాడతారనేది తెలుస్తుంది. అంతేగాని జనరేటివ్ AI అంటే సింటాక్స్ నేర్చుకోవడం, ఎస్పెషల్లీ చాలామంది ఫ్యాకల్టీ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే డీబగ్గింగ్ స్కిల్స్ నేర్పించరు వాళ్ళకి. సో జనరేటివ్ AIలో మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు, ఏజెంట్స్ బిల్డ్ చేసినప్పుడు సో అది ఎలా ఫెయిల్ అవుతుంది, దాన్ని ఎర్రర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, డీబగ్గింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ స్టూడెంట్ తెలిస్తేనే వాడు అక్కడ సక్సెస్ అవుతాడు. సో చాలామంది ఏంటంటే స్టూడెంట్ని అంటే ఒక సింటాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అది రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేటివ్ AI నేర్చుకుంటే వచ్చే 10-15 ఏళ్ళు మీ కెరీర్ అనేది ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను, ఫ్యూచర్ బాగుంటుంది. సో నేను ఎప్పుడు చెప్తాను జనరేటివ్ AI డెవలప్మెంట్, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్,
ఇలాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకుంటేనే కెరీర్స్ బాగుంటాయి. కెరీర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఇది రైట్ టైం ఇది. సో జనరేటివ్ ఏఐని డెప్త్గా ఎలా నేర్చుకోవాలనే డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసిన అపాయింట్మెంట్ తీసుకోండి. సో జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ కెరీర్ పాత్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఈవెన్ మీరు నాన్ ఐటీ అయినా సరే, కెరీర్ గ్యాప్ ఉన్నా సరే, ఫ్రెషర్స్ అయినా సరే, బీటెక్ చదువుతున్నా సరే, వాటి డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. లేదా మీకున్న డౌట్స్ ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్స్లో రాసినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను.